రాష్ట్ర రైతాన్ని ఉసుగొలిపావు కదా. నాగలి చాలు కర్రు నడిచే నాగల్ని కూడా పక్కన పెట్టేలా, దానికి చెదరబెట్టేలా చేసింది నువ్వే కదా. కాలువలో నీళ్లు రాకుండా కాలువ అంతా నిర్రబారేటట్టు చేసింది నువ్వే కదా. ఆ కాలువల కింద పారే కొన్ని వేల ఎకరాలు నిర్రబారేలా చేసింది నువ్వే కదా. రాష్ట్ర రైతాన్ని ఆగం చేసింది నువ్వే కదా. 10 సంవత్సరాల ఆత్మహత్యలు లేనిది ఈ రోజు నీ ప్రభుత్వంలో దగ్గర 251 మంది రైతన్నలు ఊరేసుకొని పురుగుల మంది తాగి మరి చావడానికి కారణం కూడా నువ్వే కదా. మరి ఈ రోజు నిన్నేం చేయాలి రేవంత్ రెడ్డి? రైతులపైన ఇంత ఆకాంక్షలు తీసుకోకుండా, వారి ప్రాణాలు నీ కళ్ళ ముందు పోతా ఉన్న పట్టించుకోకుండా ఉన్న మనిషి లాంటి నిన్నేం చేయాలి రేవంత్ రెడ్డి? నువ్వు గన రైతు బంధు వేయలేదనుకో, ఈ వానాకాలం రైతు బంధు వేయలేదనుకో, బిడ్డ అని చెంపలు గువ్వమంటాయని రైతన్నలు రెడీగా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ విలేజ్ల పంటి పోకు, ఆ గ్రామాల పంటి పోకు. పేరాగం చెప్పులు అందుకొని చెంప మీద సల్లమని సరసగట్టే ఉన్నారు. దయచేసి